Hi guys, welcome back to Choose Your Career. So today in this video we are going to discuss about facts of engineering colleges and placements. సో ప్లేస్మెంట్స్ అనే పేరుతో ఇంజనీరింగ్ కాలేజెస్ స్టూడెంట్స్ని ఎలా మోసం చేస్తున్నారు అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ అసలు ఎంత నిజాయితీగా ఫాలో అవుతున్నారు అండ్ ఆల్సో ఫ్యాక్ట్స్ అబౌట్ ప్లేస్మెంట్స్ అనేది మేనేజ్మెంట్ కోటా తీసుకున్న వాళ్ళకి ప్లేస్ చేస్తారా లేదంటే కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళని ప్లేస్ చేస్తారా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో అసలు ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ పర్పస్కి స్టూడెంట్స్ దగ్గర తీసుకున్న మనీ నుండి వాళ్ళు ప్లేస్మెంట్కి ఎంత పే చేస్తారు అనేది కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఇది బోత్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా, సో ఇద్దరూ తెలుసుకోవాలి. ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాతనే సో దట్ మీకు అవేర్నెస్ వస్తుంది అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో, కాలేజెస్లో ఎలా ప్లేస్మెంట్ హైరింగ్ అనేది ఉంటుంది అనేది బోత్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి తెలియాలి. సో సపోజ్ టాప్ 10 కాలేజెస్ చూసుకున్నట్లయితే సపోజ్ లైక్ సిబిఐటి, వాసవి అండ్ గోకరాజు రంగరాజు ఎక్సెట్రా. సో ఇలాంటి టాప్ 10 కాలేజెస్లో చూసుకున్నట్లయితే సో 3 phases ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో ఫైనల్ ఇయర్ వదిలేద్దాం. ఫైనల్ ఇయర్ ఎందుకంటే మనకి ప్రాజెక్ట్స్ అండ్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఒక కాలేజ్ లేదా యూనివర్సిటీ అయినా కానీ ఒక స్టూడెంట్ పైన ఇన్వెస్ట్ చేసే అమౌంట్ జీరో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు స్టూడెంట్స్ పైన. ఒక కాలేజ్ అనేది మన దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ ఇది బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో కాలేజెస్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ స్టూడెంట్ పైన 1 రూపీ కూడా ఉండదు. అండ్ థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఇయర్లో మనకి కోడింగ్ అండ్ సిఆర్టీ కూడా నేర్పిస్తారు. లైక్ సిఆర్టీ మనకి 3.2 ఆర్ 4.1లో నేర్పిస్తారు. సో థర్డ్ ఇయర్లో కోడింగ్ కూడా మనకి ఇంటర్నల్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇంటర్నల్ ఫ్యాకల్టీ తోటి మనకి AWS కానీ, జావా కానీ, ఫుల్ స్టాక్ కానీ ఇవి టీచ్ చేస్తారు. సో వీటికి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది 10,000 రూపీస్ మాత్రమే. సో దానికంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఉండదు. అండ్ నెక్స్ట్ సిఆర్టీ. సో సిఆర్టీ మ్యాక్సిమం ఇది 3.2లో స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ సిఆర్టీలో ఏం చెప్తారు అనంటే అసలు ప్లేస్మెంట్ ఎలా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అండ్ ఆల్సో ప్రీవియస్ పేపర్స్, ఇప్పుడు సపోజ్ క్యాప్జెమినీ ఆర్ ఇన్ఫోసిస్ వీటి ఇంటర్వ్యూస్ పాస్ట్ 3-4 ఇయర్స్ ఇంటర్వ్యూ పేపర్స్ తీసుకొచ్చి వాళ్ళు దానిపైన ఒక అవగాహన అనేది ఇస్తారనమాట. జస్ట్ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, ఎలా క్రాక్ చేయాలి అనేది ఒక మినిమం నాలెడ్జ్ అనేది వీళ్ళు ఇస్తారు. సో ఈ సిఆర్టీకి ఒక కాలేజ్ వాళ్ళు పెట్టే ఖర్చు మ్యాక్సిమం చెప్తున్నా, మినిమం కాదు, మ్యాక్సిమం 4,500. ఈ 4,500 కంటే 1 రూపీ కూడా ఎక్కువ ఉండదు. బట్ కాలేజెస్ ఒక స్టూడెంట్ దగ్గర 10,000 ఆర్ 20,000 ఆర్ సిఆర్టీ కోసము 30,000 స్టూడెంట్ దగ్గర నుండి తీసుకునే కాలేజెస్ కూడా ఉన్నాయి. బట్ కాలేజెస్ మ్యాక్సిమం 4,500 మాత్రమే సిఆర్టీకి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ టోటల్ అమౌంట్ చూసుకున్నట్లయితే 10,000 ఫర్ ఇంటర్నల్ ఫ్యాకల్టీ ఫర్ టీచింగ్ జావా, AWS ఈ ఫుల్ స్టాక్ నేర్పించడానికి 10,000. సో ఈ 10,000 అనేది ఇంటర్నల్ ఫ్యాకల్టీ కోసం ఫర్ టీచింగ్ జావా, AWS, ఫుల్ స్టాక్ ఈ 10,000. అండ్ నెక్స్ట్ ఈ సిఆర్టీకి ఇన్వెస్ట్ చేసేది 4,500 మ్యాక్సిమం. సో మొత్తం ఎంత అవుతుంది? 14,500. సపోజ్ ఇంకా ఒక ఎక్స్ట్రా ఒక 2-3,000, సరే 3,000 మ్యాక్సిమం వేసుకుందాం అనుకోండి, 17,500. సో ఒక కాలేజ్ స్టూడెంట్ తరపున 4 ఇయర్స్కి భరించే ఖర్చు ఎంత అంటే 17,500. అండ్ ఫ్యాకల్టీ శాలరీస్ కూడా టాప్ 10 కాలేజెస్లో చూసుకున్నట్లయితే ఫ్యాకల్టీ శాలరీస్ UGC నార్మ్స్ ప్రకారమే ఉంటుంది. సో సీనియర్ ఫ్యాకల్టీకి అయితే 1.5 lakhs ఆఫర్ చేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే 60,000-70,000 ఆఫర్ చేస్తారు. సో టాప్ 10 కాలేజెస్లో అయితే సాలరీస్ అన్ని కరెక్ట్గానే ఇస్తారు అండ్ ఫ్యాకల్టీ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే అవి టాప్ 10 కాలేజెస్, అవి మెయింటైన్ చేయాలి బికాస్ పిల్లల నుండి తీసుకునే అమౌంట్ కూడా అలానే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఫ్యూచర్లో కూడా కరెక్ట్గా యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఏంటి అని అంటే డేటా స్ట్రక్చర్స్. సో ఇది డేటా స్ట్రక్చర్స్ ఒకటి ఇంపార్టెంట్ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఫండమెంటల్స్. సో ఇన్ అ సిమిలర్ వే లైక్ వాసవి, VNR అండ్ CBIT. సో సేమ్ ఎక్స్పెన్సెస్. సో ఈ టాప్ 10 కాలేజెస్లో కూడా సేమ్ ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇక్కడ ఇందాక 17,500, సరే మిగతా ఖర్చులు ఏమైనా 20,000 అనుకోండి. సో టోటల్ మొత్తం కలిపి 37,500. సో 37,500కి 1 రూపాయి కూడా ఎక్కువ అవ్వదు. సో ఈ 17,500 ఉంది కదా, ఏది కోడింగ్ అండ్ సిఆర్టీ అంటే కాలేజ్ మన తరపున నుండి భరించే ఖర్చు ఏదైతే 17,500 ఉందో, సో ఇవి వీళ్ళు గత 10 years నుండి మెయింటైన్
చేస్తున్నారు కాబట్టే అవి టాప్ 10 కాలేజెస్‌లో ఉన్నాయి. సో, మరి మిగతావి లేవా అనంటే మిగతావి లేవు. ఏ ఒక్క కాలేజ్ కూడా మిగతావి టాప్ 10 కాలేజెస్ కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ఒక రూ. 1 కూడా బేర్ చేయట్లేదు స్టూడెంట్ పర్పస్. సో, అందుకే అవి టాప్ 10 కాలేజెస్‌లో లేవు. సో, ఈ 17,500 స్ట్రక్చర్ అనేది అది 10 ఇయర్స్ నుండి ఈ టాప్ కాలేజెస్ మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి అవి టాప్ 10లో ఉన్నాయి. సో, ఇలా ఎవరైతే ఈ ప్లేస్‌మెంట్ పర్పస్‌కి రూ. 1 కూడా పెట్టని కాలేజెస్ ఉన్నాయి గదా! అవి మొత్తం ఏపీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ 2 కలిపి ఒక 200 కాలేజెస్ ఉంటాయి. ఎవరైతే రూ. 1 కూడా పే చేయరో ప్లేస్‌మెంట్ పర్పస్‌కి మొత్తం ఏపీ అండ్ తెలంగాణ కలిపి 200 కాలేజెస్ ఉంటాయి. సో, ఈ సిట్యుయేషన్‌లో మిగతా కాలేజెస్ 17,500 బేర్ చేస్తున్నాయి గాబట్టే అవి టాప్ 10 కాలేజెస్‌లో ఉన్నాయి. సో, టాప్ కాలేజెస్‌లో మేనేజ్మెంట్ సీట్ చూసుకున్నట్లయితే అప్రాక్స్ 7-20 lakhs ఆర్ 15 lakhs వరకైతే ఉంటాయి. అండ్ కొన్ని కాలేజెస్ లంప్ సమ్ అమౌంట్ అడుగుతుంది. లైక్ ఒక 10 lakhs ఇన్ హ్యాండ్ క్యాష్ కావాలి. సో, వీళ్ళేంటి అనంటే ప్లాట్స్ కొనడము, ఒక బిల్డింగ్స్ కొనడము ఇలా చేస్తారనమాట. మరి మిగతా వాళ్ళు కొనట్లేదా అనంటే అవును కొనట్లేదు. ఎవరైతే ప్లేస్‌మెంట్ పర్పస్‌కి ఖర్చు పెట్టకుండా ఉంటారు గదా! వాళ్ళు కొనట్లేదు. ఈ టాప్ 10 కాలేజెస్ వాళ్ళు బిల్డింగ్‌లు, ప్లాట్స్, కార్స్ ఇవన్నీ కొంటున్నారనమాట. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అనంటే టాప్ 10 కాలేజెస్ లైక్ వాసవి, సిబిఐటి ఇవన్నీ చూసుకున్నట్లయితే గత 2-3 ఇయర్స్ వరకి మార్కెట్ డౌన్ ఉంది కదా! సో, వీళ్ళ కాలేజెస్‌లో రిక్రూట్మెంట్ అనేది 60 ఆర్ 70% రిక్రూట్మెంట్ తీసుకున్నారు అనుకుందాము. ఈ ప్లేస్‌మెంట్స్‌లో ఎవరిని తీసుకుంటారు? సో, మేనేజ్మెంట్ సీట్ వాళ్ళనా? లేదంటే కౌన్సెలింగ్ సీట్ వాళ్ళనా? అంటే ఇక్కడ కష్టపడి ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఒక 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళని ప్లేస్ చేస్తారా? లేదు అనంటే లక్షలు కట్టి మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళని ప్లేస్ చేస్తారా? సో, ఈ క్వెషన్ మీరు ఎప్పుడైనా అడిగారా? సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక టాప్ కాలేజెస్‌లో మనకి 30% మేనేజ్మెంట్ సీట్ ఉంటుంది. ఆ 30% మేనేజ్మెంట్ సీట్ స్టూడెంట్స్ వాళ్ళు ఎంత పర్సెంట్ వాళ్ళు ప్లేస్‌మెంట్‌లో ప్లేస్ అయిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? అది మీరు ఎప్పుడైనా అడిగారా? అడిగితే వాళ్ళు చెప్పరు. చెప్తే గనక మీరు మళ్ళీ జాయిన్ అవ్వరు. బికాజ్ మేనేజ్మెంట్ సీట్ కొన్న వాళ్ళు ఎవరైనా ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు అనంటే ప్లేస్‌మెంట్‌లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు అనంటే అది 1-2% మాత్రమే ఉంటుంది. సో, మరి మీరు పే చేసిన డబ్బులు ఎవరైతే మేనేజ్మెంట్ సీట్ కొన్నారు గదా! సో, వాళ్ళు పే చేసిన డబ్బులు ఎక్కడికి పోతాయి? ఇంకా అవి అయిపోయినట్టే. ఎందుకు అనంటే ఎవరు నేను బ్రతిమలాడలేదు ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వు అని. ఇట్స్ యువర్ ఓన్ రిస్క్. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అనంటే కౌన్సెలింగ్‌లో ఏ కాలేజ్‌లో అయితే వస్తదో ఆ కాలేజ్‌లోనే జాయిన్ అవ్వండి. అండ్ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్స్ ఇవన్నీ కోడింగ్ ఆర్ ఎల్స్ సీఆర్‌టీ ఇవన్నీ అంటారా? అవి ఎక్స్‌ట్రా బయట ఖర్చు పెట్టండి. మేనేజ్మెంట్‌కి ఖర్చు పెట్టే డబ్బులు అవి బయట నేర్చుకోండి. ఇప్పుడు సపోజ్ యూట్యూబ్‌లో కూడా మనకి చాలా స్కిల్స్ నేర్పిస్తున్నారు. లైక్ కోడింగ్ లాంగ్వేజెస్ గూడా ఇవన్నీ గూడా మనకి ఇప్పుడు యూట్యూబ్‌లో వచ్చినాయి. సో, మీరు బయట అయినా ట్రైన్ చేసుకోవచ్చు. లేదు అనంటే ఇట్లా యూట్యూబ్‌లో అయినా చూసి నేర్చుకోవచ్చు. బట్ కొంతమంది ఉంటారు పేరెంట్స్ టాప్ 10 కాలేజెస్‌లోనే ప్రిఫర్ చేయాలి అనేసి. దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ నష్టాలు గూడా ఉన్నాయి. అండ్ కౌన్సెలింగ్‌లో వచ్చిన మామూలు కాలేజ్ చూసుకున్నట్లయితే ఎట్ ద సేమ్ టైమ్ మనకి నష్టాలు గూడా ఉంటాయి. సో, నష్టాలు ఏ రకంగా ఈ కోడింగ్ గానీ, సీఆర్‌టీ గానీ ఆర్ ఎల్స్ ప్లేస్‌మెంట్స్ గానీ ఇవేవి ఉండవు. సో, టాప్ 10 కాలేజెస్‌లోనే మనకి మైక్రోసాఫ్ట్, గూగుల్ ఈ కంపెనీస్ అన్నీ టాప్ 10 కాలేజెస్‌లోకే వస్తాయన్నమాట. అండ్ ఈ కంపెనీస్ ఏ కాలేజెస్‌లో ఉంటాయో అవి దాంట్లోనే మనకి మేనేజ్మెంట్ కోటా ప్యాకేజీ 8+ ఉంటుంది. సో, ఏవైతే టాప్ 10 కాకుండా టాప్ 20 కాలేజెస్ ఉంటాయో అవి మాక్సిమం 10,000 ఇన్వెస్ట్ చేస్తాయి ఒక కంపెనీకి. సో, అక్కడ హెచ్ఆర్‌కి ఒక 10,000 ఆర్ 20,000 ఇన్వెస్ట్ చేసి హెచ్ఆర్‌కి ఫ్యూ స్టూడెంట్స్‌ని ప్లేస్ చేస్తారు. సో, ఆ ప్లేస్ చేసే స్టూడెంట్స్ కూడా ఎవరు? ఈ మేనేజ్మెంట్ కోటా వాళ్ళు ఏం కాదు. ఒక మెరిట్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్లేస్ చేస్తారు. అంటే మిగతా వాళ్ళందరూ కట్టే డబ్బులు వీళ్ళకి ఈ మెరిట్ స్టూడెంట్‌కి ఉపయోగపడతాయన్నమాట. సో, మీరంతా కాదు మేనేజ్మెంట్ కోటా వాళ్ళు కాదు ప్లేస్ అయ్యేది. ఒక 2-3 మెరిట్ స్టూడెంట్స్‌ని తీసుకొని వాళ్ళని ప్లేస్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి ఇంటర్‌లో కూడా ఫుల్ స్టాక్ కొన్ని కాలేజెస్‌లో నేర్పిస్తారు. లైక్ నారాయణ వీటిలో కూడా మనకి ఫుల్ స్టాక్ నేర్పిస్తారు. ఫుల్ స్టాక్ అంటే ఏంటి? వెబ్‌సైట్ డిజైన్ చేసేది మనం ఫుల్ స్టాక్ అంటాము. సో, ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ ఫుల్ స్టాక్ నేర్పిస్తారు. బట్ వాళ్ళ ఓన్ కాలేజ్ వెబ్‌సైట్ అనేది ఆ స్టూడెంట్స్‌కి ఇవ్వరు. అట్‌లీస్ట్ ఇంటర్న్‌షిప్ కూడా చేయించరు దానిపైన. సో, ఈ వెబ్‌సైట్ డిజైన్ కూడా వాళ్ళు ఒక వేరే వెండర్‌కి ఇచ్చి చేయిస్తారు. సో,
ఇక్కడ స్టూడెంట్స్‌కి నేర్పిస్తున్నారు. బట్ ఆ పర్టిక్యులర్ కాలేజ్ స్టూడెంట్స్‌కి మాత్రము ఎవరికీ కూడా ఇంటర్న్‌షిప్ కూడా ఇవ్వట్లేదు. అండ్ వాళ్ళ ఓన్ డిజైనింగ్ స్టూడెంట్స్‌కి చేయమని కూడా ఇవ్వట్లేదు. సో, పర్టిక్యులర్ వెండర్‌ని పెట్టుకొని వాళ్ళు సెపరేట్ వెబ్‌సైట్ డిజైన్ అనేది చేయిస్తున్నారు. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది? ఆ ఫుల్ స్టాక్ కూడా మొత్తం నేర్పించట్లేదు. సో, దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనంటే మనకి కౌన్సిలింగ్‌లో వచ్చే కాలేజ్‌నే చూస్ చేసుకొని అందులోనే బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ అనేది మీరు బయట తీసుకుంటే బెస్ట్. సో, ట్రైనింగ్ అంటే మనకి సిఆర్టీకి సంబంధించిందైనా లేదంటే కోడింగ్ కానీ సో ఇవన్నీ మనం బయట నేర్చుకుంటే అది ఒక బెటర్ వే. సో, ఈ మధ్య కాలంలో మనకి బోత్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. సో, వీళ్ళు ఏంటి అనంటే సెకండ్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు కాలేజెస్తో సంబంధం లేకుండా జాబ్ వచ్చే వరకు వాళ్ళే ట్రైన్ చేస్తారనమాట. అండ్ ఆల్సో జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏవైతే యూస్ఫుల్ ఉంటాయో అవి కూడా వీళ్ళే ట్రైన్ చేస్తారు. అండ్ ఎవరైతే చిన్న కాలేజెస్లో చదివే వాళ్ళు ఉంటారో లేదు అనంటే చిన్న కాలేజ్లో వచ్చింది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. బికాస్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి మీరు ఒకసారి సెర్చ్ చేయొచ్చు గూగుల్లో. సో, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ గురించి మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే మీరు CYCకి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, CYC ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ.